నిఫ్టీలో ఈరోజు మనకి ఈక్వలైజ్ సెటప్ ద్వారా 1:5 ఆర్ఆర్ ఎలా వచ్చిందో ఈరోజు మనం టాపిక్ నేర్చుకోబోతున్నాం. మీరు కూడా ఈక్వలైజ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది నేర్చుకుందాం అనుకుంటున్నారా? సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో రైట్, మనం ఈరోజు టాపిక్లో చూసుకుంటే ఈక్వలైజ్ సెటప్ ఎలా వచ్చింది, 1:5 ఆర్ఆర్ ఎలా వచ్చిందో ఏంటో సో టోటల్గా ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. దానికంటే ముందు ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్ దగ్గర నుంచి మనం వస్తాం. సో హయ్యర్ టైం ఫ్రేమ్ దగ్గర నుంచి చూసుకుంటే అసలు లైక్ మనం ఎప్పుడైనా సరే హయ్యర్ టైం ఫ్రేమ్ బయాస్ చూసుకొని తర్వాత లోవర్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ 1 మినిట్ టైం ఫ్రేమ్ నుంచి మార్కెట్ని అనలైజ్ చేసుకోవాలి. సో రైట్, ఈ రోజు మనకి చూసుకుంటే లైక్ డే బిఫోర్ ఎస్టర్డే లైక్ మనకి మార్కెట్లో బిగ్ గ్యాప్ అప్ వచ్చింది. గ్యాప్ అప్ వచ్చిన తర్వాత మార్కెట్ లైక్ ఇక్కడ పాజ్ అయింది. ఎందుకు ఇక్కడ ఆగింది ఏంటో చూసుకుంటే లైక్ ఇక్కడ మనకి తీసుకుంటే ఇక్కడ డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఓకే, సో ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర మార్కెట్ అనేది ఆగింది. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే 24,000 లెవెల్ మాట మనకి. ఓకే, సో 24,000 లెవెల్ అనేది సైకలాజికల్ గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లా యాక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇంపార్టెంట్ అయితే మార్కెట్ కేవలం ఇక్కడే ఆగిపోయింది దీనివల్ల అని కాదు, ఇంకా చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అనేది డీప్ గా డిస్కస్ చేసుకుంటాం ఇంకా మనం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతే లైక్ ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ ఇక్కడ బిగ్ గ్యాప్ అప్ అయింది కదా. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్. ఓకే, సో ఇది పుల్ బ్యాక్ అనేది అవ్వదు. బికాస్ ఎందుకు ఇది పుల్ బ్యాక్ అవ్వదంటే ఈ అంటిల్ అండ్ అన్లెస్ ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు, ఈ హై బ్రేక్ అయితేనే మనకి అది పుల్ బ్యాక్ కింద అవుతుంది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ అనేది ఇది మాట. ఓకే, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ ఇది అవుతుంది మనకి. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఏమైంది, మార్కెట్ ఇక్కడ నేను ఇదంతా ఇక్కడ లైక్ మార్కెట్ కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ అయిన తర్వాత 24,000 లెవెల్ మాట. సో 24,000 లెవెల్ దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం ఫేర్ వాల్యూ గ్యాప్ డే టైం ఫ్రేమ్ది మిడ్ పాయింట్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ ఏంటంటే ఈరోజు ఏమైంది, ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత అయితే ఎర్లీ మార్నింగ్ నేనేమనుకున్నాను లైక్ ఇక్కడ చూసుకుంటే 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ కదా, ఇక్కడ స్వీప్ అవుట్ అయ్యి ఇక్కడ మనకి మార్కెట్ ఇక్కడ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్దాం అనుకుంటాం. కాకపోతే మనకి ఇక్కడ స్వీప్ అవుట్ అయితే అయ్యింది, అవునా? స్వీప్ అవుట్ అయితే అయ్యింది. కాకపోతే 1 మినిట్ టైం ఫ్రేమ్, అదే 1 మినిట్ టైం ఫ్రేమ్ అయినా ఏ టైం ఫ్రేమ్ అయినా లైక్ ఈ హై అనేది బ్రేక్ చేసిందా మార్కెట్లో, ఈ హై బ్రేక్ చేయలేదు. సో చూసారా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఎంత ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుందో మనకి. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఈ హై బ్రేక్ చేయలేదు. సో మార్కెట్లో ఏంటంటే మనకి బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి స్కోప్ లేదన్నమాట. తర్వాత మార్కెట్ ఏం చేసింది, ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయినట్టే బ్రేక్అవుట్ అలాగే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు చేసి తర్వాత టోటల్గా డౌన్ సైడ్ క్లోజ్ అయింది. ఓకే, సో దీని ప్రకారం చూసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అన్నమాట. ఓకే, సో లైక్ స్మాలర్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు మాట. ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ హై లో అనేది మార్కెట్ ఇక్కడ మంచిగా క్యాండిల్స్ తో బ్రేక్ చేసింది అనమాట. సో ఈ ట్రెండ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఫిబొనాచి రిట్రేస్మెంట్ తీసుకుంటే మనకి లైక్ ఇదంతా ఒక స్వింగ్ లా పని, లైక్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి, తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటాం. సో దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా ఇంకా చెప్తాను మీకు డీటెయిల్గా. లైక్ చూసుకుంటే మనకి ఇక్కడ మంచిగా ఈరోజు లోన్ బ్రేక్ చేసింది కదా మనకి. సో రైట్, సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాం. 30 మినిట్స్ టైం ఫ్రేమ్ పడితే ఇక్కడ మంచిగా బేరిష్ ఎన్గల్ఫ్ కూడా ఫామ్ చేస్తుంది. అయితే మార్కెట్ ఇక్కడ నుంచి అప్సర్కి ఎలా వెళ్తుంది కదా, అప్సర్కి కింద ఏమైనా డిమాండ్ జోన్ ఏమైనా ఉన్నదా అంటే డిమాండ్ ఏం లేదు. బికాస్ ఆల్రెడీ మార్కెట్ అనేది బిగ్ గ్యాప్ అప్ అయిపోయింది. ఇక్కడ ఇదంతా లైక్ ఇది చూసుకుంటే ఇది బిగ్ లైక్ ఏంటంటే బిగ్ వ్యాక్యూమ్ మాట ఇదంతా. సో ఈ వ్యాక్యూమ్ లో మనకు ప్రైస్ అనేది లేదు. సో కాకపోతే మనం చూసుకుంటే ఈ లైక్ ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ యొక్క మిడ్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ ఏరియా అవుతుంది ఇక్కడ మనకి. సో మార్కెట్ మరి అక్కడి నుంచి ఏమైనా రివర్స్ అవుతుందంటే లేదు. జనరల్గా నార్మల్గా ఏంటంటే అప్ సైడ్కి రిట్రేస్మెంట్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం పక్కన అసలు చూసుకుంటే ఇంకేమైనా ఉన్నాయంటే లైక్ 4 అవర్ టైం ఫ్రేమ్ లో ఒక వాల్యూమ్ ఇంబ్యాలెన్స్, 4 అవర్ టైం ఫ్రేమ్ లో వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. ఆ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు. బికాస్ ఏంటంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో కనెక్షన్ ఇక్కడి నుంచి ఇక్కడికి లైక్ ఉందా, ఇక్కడ నుండి ఇక్కడ కనెక్షన్ మాట. సో లెఫ్ట్ సైడ్ మార్కెట్ ఇది అవుతుంది మాట. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకి డౌన్ సైడ్ ఇంకా లైక్ గ్యాప్ ఫిల్లింగ్ పెద్ద వ్యాక్యూమ్ అయితే ఉన్నది మనకి. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం లైక్ డే టైం ఫ్రేమ్ ప్రకారం వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ బాక్స్ తీసుకుంటే మనకి ఇక్కడ మిడ్ పాయింట్ ఇక్కడ వస్తుంది అనమాట. రైట్, అయితే తర్వాత చూసుకుంటే మార్కెట్ ఇక్కడ మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది కదా మనకి, అది కూడా 24,000 లెవెల్ దగ్గర నుంచి. సో రైట్, ఇక్కడ నుంచి మంచిగా రిట్రేస్ అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిబొనాచి రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటే లైక్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డీలింగ్ రేంజ్. ఓకే, డీలింగ్ రేంజ్ తీసుకుంటే మీరు చూడండి ఎగ్జాక్ట్ గా 0.5 ఏరియా ఇక్కడే వస్తుంది. ఓకే, 0.5 ఏరియా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో 0.5 ఏరియా వస్తుంది. అట్ ద సేమ్ టైం
15 మినిట్స్ టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందని చెప్పాను కదా. సో ఆ పాయింట్ మాట. సో ఇది వన్ ఆఫ్ ది ఆర్డర్ ఫ్లో కింద యాక్ట్ చేస్తుంది. సో రెండు ఎగ్జాక్ట్ గా కోఇన్సిడెన్స్ అవుతున్నాయి ఇక్కడ మనకి. ఓకే, సో రైట్. అయితే మార్కెట్ ఇక్కడ రిట్రేస్మెంట్ అప్సైడ్కి వెళ్తుంది కదా, మనం భయపడాల్సింది ఏం లేదు, జస్ట్ రిట్రేస్మెంట్. బికాస్ ఇక్కడ ఏం మంచి డిమాండ్, ఇంపార్టెంట్ డిమాండ్ ఏం లేదు. ఓకే, డిమాండ్ ఉంటే మనం ఆలోచించాలి, డిమాండ్ ఏం లేకుండా అప్సైడ్కి వెళ్తుంది కాబట్టి ఇది ఒక జస్ట్ రిట్రేస్మెంట్. అయితే కరెక్ట్ గా మనకి ఏంటంటే ఏమైంది ఇక్కడ 0.5 ఏరియా, లైక్ డీలింగ్ రేంజ్ ఉంది కదా, ఈ హై టు ఈ లో, ఇక్కడ డీలింగ్ రేంజ్ తీసుకుంటే ఇక్కడ 0.5 వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి చూసుకుంటే ఇంకా లైక్ చెప్పాను కదా, లైక్ ఇది ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 15 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ లో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది కదా. సో అది ఆర్డర్ ఫ్లో కింద, ఆర్డర్ ఫ్లో ఆర్ మిటిగేషన్ బ్లాక్ కింద యాక్ట్ చేస్తుంది. సో అక్కడ ఇంపార్టెంట్ సప్లై మాట. అక్కడ నుంచి మార్కెట్ని ఎలా చూడాలి ఏంటనేది చూద్దాం ఇక్కడ. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది. అయితే కాకపోతే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయినా సరే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం మనకి లైక్ ఇంకొక కన్ఫర్మేషన్ రాలేదు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 మినిట్ టైం ఫ్రేమ్ అనేది కొంచెం లేట్గా వచ్చిందన్నమాట. సో దాని ప్రకారం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయితే అవ్వట్లేదు. అయితే కాకపోతే ఏంటంటే ఇక్కడ వేరే టైప్ ఆఫ్ ఎంట్రీస్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఎలా ప్లాన్ చేయొచ్చు ఏంటో చూద్దాం. 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాం. సో 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతే సో మార్కెట్ అనేది అప్ సైడ్కి ఇలా ట్రావెల్ అవుతుంది కదా మనకి. ఓకే, సో పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ లైక్ ఇక్కడే మనకి ఈ ఆర్డర్ ఫ్లో ఉంది కదా. ఓకే, ఏదైతే మిటిగేషన్ బ్లాక్ మనం ఇక్కడ తీసుకున్నాం కదా. ఓకే, మిటిగేషన్ బ్లాక్ ఉంది కదా, ఆ మిటిగేషన్ బ్లాక్ని ఇక్కడే ట్యాప్ చేస్తుంది రైట్, బాగానే ఉన్నది. అయితే మనకి అక్కడే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా అంటే కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్గా ప్లే చేస్తాయి అనేది ఇక్కడ మీరు ఈ క్లాస్లో నేర్చుకోవాలి మనం. ఓకే, సో రైట్. సో ఇక్కడ చూసుకుంటే లైక్ ఇక్కడ ఉందా, ఇక్కడ ఆ మిటిగేషన్ బ్లాక్ని ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్లో లాస్ట్లో 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇదే కదా. సో రైట్. సో అది బ్రేక్ అయ్యిందా అంటే లైక్ చూడండి ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్రేక్ అవ్వలేదు, స్వీప్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు కూడా లైక్ మీ చార్ట్స్ ఓపెన్ చేసి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్వీప్ అవుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే మరి ఇక్కడ ఎంట్రీ అవుతారా అంటే ఇక్కడ ఇది నాట్ ఏ వ్యాలిడ్ ఎంట్రీ మాట. ఓకే, సో నాట్ ఏ వ్యాలిడ్ ఎంట్రీ మాట. ఓకే, సో మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ ఇక్కడికి వెళ్ళింది కదా, ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయకూడదు. బికాస్ ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది సరిగ్గా రాలేదు ఇక్కడ మనకి. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది సరిగ్గా రాలేదు ఇక్కడ చూడండి, ఈ లో అనేది సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. సో రైట్, తర్వాత ఏం జరిగింది మనకి ఇక్కడే అసలైన మార్కెట్ జరిగింది. సో ఏంటా అసలైన లైక్ ఏంటంటే ఈక్వల్ హైస్ క్రియేట్ చేసింది అన్నమాట మార్కెట్ అనేది. సో చూడండి, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్. ఓకే, సో ఇదే మనకి ఈక్వల్ హైస్. ఓకే, సో ఈ ఈక్వల్ హైస్ మీద లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. అది కూడా ఎక్కడి నుండి మనకి ఇందాక లైక్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ తీసుకున్నాం కదా, 50% ఆఫ్ ది ఏరియా అంటే పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఏరియా. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్డర్ ఫ్లో ఉంది కదా, ఈ ఆర్డర్ ఫ్లో ఏరియా దగ్గర నుంచే మనకి ఆ మూవ్ అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఏం మూవ్? ఈక్వల్ హైస్. సో ఇక్కడ ఈక్వల్ హైస్ అన్నమాట. ఈ ఈక్వల్ హైస్ మీద మార్కెట్ అనేది లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్ వస్తుంది. అయితే మరి ఇక్కడ స్వీప్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారంటే అంత వెంటనే వెళ్ళిపోవడం కాదు, మనం ఇంకా కన్ఫర్మేషన్స్ తీసుకోవాలి. సో ఏంటా కన్ఫర్మేషన్ అంటే మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇక్కడ చూసారు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనకి సరిగ్గా జరగలేదు. సరిగ్గా జరగకపోతే మనకి ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఫ్లాప్ అయిపోయింది కదా, ఇక్కడ స్టాప్ లో సిట్ అయిపోయినట్టే కదా. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మార్కెట్ లో మనకి ఎప్పుడైనా సరే. సో ఆ విధంగా ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఈక్వల్ హైస్ మీద లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఈ లో అనేది బ్రేక్ అవ్వాలి. బికాస్ ఈ లెగ్ ఉంది చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ మూవ్ లోని మనకి ఏంటంటే లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే మాట. సో మార్కెట్ అనేది అల్టిమేట్ గా మనకి ఆ లో అనేది బ్రేక్ చేయాలి. సో ఇక్కడ ఏం చేసింది మార్కెట్ అనేది మంచిగా, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది మంచిగా అయ్యిందా లేదు చూడండి. ఓకే, సో మంచిగా క్యాండిల్ తో బ్రేక్ చేసింది కదా. ఓకే, సో చూడండి ఇక్కడ మంచిగా క్యాండిల్ తో బ్రేక్ చేసింది, ఇక్కడేమో చేయలేదు, ఇక్కడ చేసింది. సో అది ఇక్కడ చేసింది. ఇప్పుడు మనం ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యింది కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీస్ కి ప్లాన్ అనేది మనం లైక్ చేయొచ్చు అనమాట. మరి ఎలా ప్లాన్ చేస్తాం ఏంటి అంటే, సో మనకి చూసుకుంటే ఏంటి ఇది లైక్ ఇదే కదా లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జోన్. ఇక్కడ నుంచే కదా ఒక బుల్లిష్ మూమెంట్ వచ్చింది. ఈ బేరిష్ మూమెంట్ వచ్చే ముందు వచ్చిన బుల్లిష్ మూమెంట్ ఇదే కదా, ఇదే మనకి ఆర్డర్ ఫ్లో. ఆ ఆర్డర్ ఫ్లో యొక్క మిడ్ పాయింట్ ఏరియా మనకి. ఓకే, సో ఇక్కడైనా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అయితే ఇంకా చూసుకుంటే మళ్ళా ఈక్వల్ హైస్ మళ్ళీ మార్కెట్ క్రియేట్ చేసింది. మళ్ళా మార్కెట్ ఎక్కడ క్రియేట్ చేసింది అంటే చూడండి. ఓకే, సో ఇది ఒక పుల్ బ్యాక్. ఓకే, సో ఇక్కడ కూడా మళ్ళీ ఈక్వల్ హైస్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ మార్కెట్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో చూసారా ఇక్కడ ఈక్వల్ హైస్, మళ్ళీ ఇక్కడ ఈక్వల్ హైస్.
ఓకే, సారీ. సో పైన పెడతాను ఇలాగ. సో ఈక్వలైజ్, ఇక్కడ కూడా ఈక్వలైజ్ లిక్విడిటీ మార్కెట్ క్రియేట్ చేస్తుంది. సో మనకి ఏమైంది, ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే, సో ఇక్కడ నుంచి ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది వాళ్ళకి. ఈ ఆర్డర్ బ్లాక్ లో 50% ఆఫ్ ద ఏరియా అంటే కాన్సిక్వెంట్ మీన్ థ్రెషోల్డ్ ఏరియా, ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. లైక్ చెప్పాను కదా, ఈ అదే లైక్ ఈక్వలైజ్ ఉంది కదా, ఆ ఈక్వలైజ్ ఏరియా మనకి ఏంటంటే మీన్ థ్రెషోల్డ్. ఓకే, సో అక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తే మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో స్టాప్ లాస్ ఇలా 23 పాయింట్స్. మరి అల్టిమేట్ ఇదే కదా, లైక్ లాస్ట్ హై ఇక్కడది. సో ఇలా స్టాప్ లాస్ అనేది ఇచ్చుకుంటాం. అయితే మనకి అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా మార్కెట్ ఇక్కడ కూడా, ఓకే, ఇక్కడ కూడా ఈక్వల్ హైస్ ఇలాగా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. వెంటనే చూడండి, స్వీప్ చేసి మళ్ళా ఈ లో అనేది మంచిగా బ్రేక్ చేసింది. అయితే ఇప్పుడు ఇందాకలా మీకు స్టాప్ లాస్ ఇక్కడ ఎంట్రీ అయితే ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవాలని చెప్పాను కదా, లైక్ ఇక్కడ ఇలా పెట్టుకోవాలని. కాకపోతే మనకి ఇంకో కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇప్పుడు స్టాప్ లాస్ని ఇక్కడ నుండి ఇక్కడికి ట్రైల్ చేసేయచ్చు, ఇక్కడ తీసుకొచ్చేసి. ఓకే, స్టాప్ లాస్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చేస్తాం. బికాస్ ఇక్కడ కూడా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఈ లోన్ బ్రేక్ చేస్తుంది, అంటే బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ చేస్తుంది అనమాట మళ్ళీ. సో ఇది కూడా వన్ ఆఫ్ ది లైక్ ఏంటంటే ఇక్కడ మనకి లో మంచిగా బ్రేక్ అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చేసాం. సో అర్థమైందా మీకు, లైక్ ఈక్వలైజ్ లిక్విడిటీ మనం ఎలా చూస్తున్నాం. ఈ లైక్ ఏంటంటే మార్కెట్ అనేది లైక్ ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్ ఎలా ఉన్నది. లైక్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది అన్నమాట. అయితే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ స్వీప్ అయ్యి అప్ సైడ్కి వెళ్తాదేమో అని చూసాం, నేనైతే చూసాను. ఇక్కడ ఈ హై బ్రేక్ అయిన తర్వాత బుల్లిష్ సైడ్ వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను. బికాస్ ఇదే కదా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ హై సైడ్ వెళ్ళాలంటే. కానీ మార్కెట్ అలా కాకుండా ఈ గ్యాప్ ఫిల్ చేసి డౌన్ సైడ్ ఇలా బ్రేక్అవుట్ అయిపోయి ఇలా ఈ లో కూడా, అంటే లైక్ ఈ లో బ్రేక్అవుట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ లోన్ కూడా మంచిగా బ్రేక్ చేస్తున్నట్టు, అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో మార్కెట్ పోన్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది కదా, ఇక్కడ కింద ఏమో డిమాండ్ జోన్ ఉందంటే డిమాండ్ జోన్ ఏం లేదు. బికాస్ ఎర్లీగా లైక్ వెడ్నెస్డే 8 దాని అంటే ట్యూస్డే లైక్ వెడ్నెస్డే మార్కెట్ ఫుల్ బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అవడం వల్ల మనకి బిగ్ వ్యాక్యూమ్ అనేది ఉన్నదన్నమాట లెఫ్ట్ సైడ్ మార్కెట్. సో ఏదైతే ఇక్కడ వెళ్ళిందో ఇది రిట్రేస్మెంటే తప్ప మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సో అయితే రిట్రేస్మెంట్ లో కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా, ఏంటి ఇంపార్టెంట్ ఏరియా అంటే ఈ లైక్ డీలింగ్ రేంజ్ యొక్క ఈ హై నుంచి ఈ లో ఉంది కదా. ఓకే, ఈ డీలింగ్ రేంజ్ యొక్క ఈ హై నుంచి ఈ లోపు 50% ఆఫ్ ది ఏరియా. అట్ ద సేమ్ టైం మిటిగేషన్ బ్లాక్ ఆర్ ఆర్డర్ ఫ్లో. ఆ ఆర్డర్ ఫ్లోని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏంటంటే 1 మినిట్ టైం ఫ్రేమ్లోని ఈక్వల్ హైస్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, సో ఈక్వల్ హైస్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఈక్వల్ హైస్ అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. లైక్ మనకు కావాలి అనుకుంటే లైక్ ఇది చెప్పాను కదా, ఇక్కడ సారీ, ఓకే, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ లో యాక్ట్ చేస్తుంది. ఆ ఆర్డర్ బ్లాక్ లో 50% ఆఫ్ ది ఏరియా ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఇలాగా మనం ఏంటంటే స్టాప్ లాస్ ఇచ్చుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు మళ్ళీ చెప్పాను, లైక్ ఏంటంటే ఇక్కడ కూడా మార్కెట్ లో మళ్ళీ ఈక్వల్ హైస్ క్రియేట్ చేస్తుంది. ఈ ఈక్వల్ హైస్ కూడా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఇది ఒక ట్రెండ్ లైన్ లో కూడా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఒక ట్రెండ్ లైన్ లో కూడా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందని కన్ఫర్మేషన్ మనకి ఈ లిక్విడిటీ తీసుకోవడం వల్ల జరుగుతుంది. సో ఆటోమేటిక్గా టార్గెట్ అనేది ఇక్కడ వరకు మనం కళ్ళు మూసుకొని అలా పెట్టేయచ్చు. ఓకే, సో టార్గెట్ అనేది ఇక్కడ వరకు అలా తీసుకొని పెట్టేయచ్చు. సో ఇక్కడ మీరు ఎంట్రీ అయ్యి లైక్ ఇక్కడ ఎంట్రీ అయ్యి ఉంటే ఇక్కడ, ఓకే, సో ఇక్కడ ఇలాగా ఈ స్టాప్ లాస్ ఇలాగ ఇస్తారు. ఓకే, సో టార్గెట్ ఇక్కడ వరకు ఇలాగ మీరు పెట్టుకుంటారు. ఓకే, సో అది అయితే ఎంట్రీ టార్గెట్ అని కాదు, మార్కెట్ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నాం, అదే లైక్ రిస్క్ రివార్డ్ అని కాదు, మార్కెట్ని ఎలా అబ్జర్వ్ చేస్తాం, ఎలా 15 మినిట్స్ టైం ఫ్రేమ్, డే టైం ఫ్రేమ్ టు 1 మినిట్ టైం ఫ్రేమ్ని మార్కెట్ లైక్ అబ్జర్వ్ చేస్తూ మనం లిక్విడిటీని ఐడెంటిఫై చేయడం అనేది ఈ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, సో ఈ విధంగా మనం మార్కెట్ని అబ్జర్వ్ చేయాలన్నమాట, హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం. ఓకే, సో రైట్, ఈ రోజు కాన్సెప్ట్ అర్థమైందా మీకు, లైక్ ఈ రోజు కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లైక్ యాక్చువల్ చెప్పాలంటే టార్గెట్ ఎక్కడ వరకు ఇంకా కిందకు కూడా వెళ్ళింది. యాక్చువల్ చెప్పాలంటే ఇంకా ట్రైల్ చేసుకోవచ్చు, టార్గెట్ ఎక్కడ వరకు ట్రైల్ చేసుకోవచ్చు అంటే లైక్ మీకు ఇందాక డే టైం ఫ్రేమ్లో చెప్పాను కదా. ఓకే, సో డే టైం ఫ్రేమ్లోని లైక్ ఈ గ్యాప్ నుంచి ఈ గ్యాప్ లైక్ ఇలా గీసుకుంటే లైక్ ఇక్కడ నుంచే కదా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ మిడ్ పాయింట్ ఏరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనం ఎప్పుడు లైక్ ఏంటంటే పాసిబిలిటీ టార్గెట్స్ చూడాలి. ఇండియన్ మార్కెట్ అంటే ఏంటి, ఇండియన్ మార్కెట్ అనేది 3 అయిన తర్వాత క్లోజ్ అయిపోతాం. ఈ 3 లోపు ఇక్కడికి వెళ్తాదా అంటే కొన్నిసార్లు వెళ్ళిపోవచ్చు, మెజారిటీ కొన్నిసార్లు వెళ్ళిపోవచ్చు. లేదా కొన్నిసార్లు ఏంటంటే లైక్ టైం అయిపోతే ఇలా కన్సల్టేట్ లైక్ ఇక్కడ అయిపోతాయి. అయితే ఆ టార్గెట్స్ అనేవి రేపు ఎప్పుడో ఫిల్ అవ్వడం అలాగే జరుగుతాయి అన్నమాట. ఓకే, సో అది మాట ఈరోజు ఎంట్రీ. అయితే
మీకు ఇప్పుడు లైక్ ఈ వీడియో ఎండ్ అయిపోయింది కదా, మరి కొద్దిసేపట్లో ఇంకో టైప్ ఆఫ్ ఎంట్రీ కూడా లైక్ రేపటి మార్కెట్ కోసం చెప్తాను. దానికంటే ముందు ఎవరికైనా సరే మీరు కూడా స్మార్ట్ మనీ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే, సో నేను ఆ క్లాసెస్ కూడా టీచ్ చేస్తుంటాను అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్లోనే దట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ మీకు లైక్ ఐసీటీ స్మార్ట్ మనీ లిక్విడిటీ కాన్సెప్ట్ గురించి టోటల్గా డిస్కస్ చేస్తాను. మీరు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లోకి వెళ్ళి నా ప్లేలిస్ట్లో మొత్తం లైక్ నా కంటెంట్లో నా వీడియోస్ అన్ని చూసి ఓకే, సో ఇతని దగ్గర సబ్జెక్ట్ ఉన్నది నేర్చుకుంటే మనకు కూడా వస్తుంది అనుకుని మీకు భావన కలిగితేనే మీరు లైక్ రావాలనుకుంటే రావచ్చు. ఓకే రైట్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. రైట్. అయితే ఇందాక చెప్పాను కదా లైక్ రేపటి మార్కెట్ కోసం మీకు ఇంకో లైక్ ఒక చిన్న ఎంట్రీ ప్లాన్ ఉన్నది, ఆ ప్లాన్ చెప్తానని. రైట్. ఆ ఎంట్రీ ప్లాన్ ఏంటంటే సో రైట్ రేపటి మార్కెట్ గురించి చూద్దాం. రేపటి మార్కెట్ గురించి ఒకసారి చూసుకుంటే లైక్ మార్కెట్ స్టాప్ అయిపోయింది కదా, సో జస్ట్ ఒకటే ప్లాన్ అనమాట. అది జరిగితే వెళ్తాం, లేకపోతే లేదు. సో రైట్. ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ ఏంటంటే ఇప్పుడు అప్సైడ్కి ఇలా వెళ్తుంది కదా, అప్సైడ్కి ఇలా వెళ్తుంది కూడా, ఇది కూడా పెద్ద డిమాండ్ ఏం లేదు ఇక్కడ. సో రైట్. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఇది ఈక్వల్ హైస్ అండ్ అట్ ద సేమ్ టైం 15 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ మళ్ళీ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఈక్వల్ హైస్ అండ్ అట్ ద సేమ్ టైం 15 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ మాట. అయితే ఏమైంది ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డేలో ఇక్కడ మనకి స్వీప్ అయి డౌన్ సైడ్ క్లోజ్ అయింది. అయితే ఒక కన్ఫర్మేషన్ అయితే ఉన్నది, ఇంకో కన్ఫర్మేషన్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది అవ్వాలి. ఓకే, సో 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే పుల్ బ్యాక్, ఇక్కడ ఇలాగా ఈక్వలైజ్ని స్వీప్ చేసిన మార్కెట్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇంకా రాలేదు. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలంటే ఈ లోన్ బ్రేక్ చేయాలి. ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయిపోయిందంటే మన నెక్స్ట్ లైక్ నెక్స్ట్ మార్కెట్ మళ్ళీ రిట్రెస్ అయితే ఇక్కడ మనం ఆర్డర్ బ్లాక్ కింద ప్లాన్ చేయొచ్చు. అంటే డైరెక్ట్గా ఎంట్రీ అవ్వాలని లేకపోయినా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది అనుకోండి, లైక్ ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అలాగే ప్లాన్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఎంట్రీ అయిపోవాలనుకున్నా ఎంట్రీ అవ్వచ్చు. ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే, లేదు మార్కెట్ ఫ్లాట్గానే ఓపెన్ అయ్యి ఈ లో అనేది బ్రేక్ చేయాలి. ఓకే, ఈ లో అనేది మంచిగా బ్రేక్ చేస్తే అప్పుడు మనం ఈ ఏరియాలోని మనం బేరిష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఈ హై బ్రేక్ అయిపోయింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వకుండా అప్ సైడ్ ఈ హై బ్రేక్ అయిపోతే ఇంక ఈ సెటప్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓకే, సో సింపుల్. అంటే జరిగితే లైక్ డౌన్ సైడ్కి వెళ్తారు, లేకపోతే లేదు. అది జరగడం అంటే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లో అనేది బ్రేక్ చేస్తే మనం బేరిష్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదా గ్యాప్ డౌన్ అయ్యి ఎర్లీ మార్నింగ్ లిక్విడిటీ స్వీప్ చేయకూడదు మళ్ళీ. ఓకే, గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఓకే, సో గ్యాప్ డౌన్ అయినాయి ఫస్ట్ క్యాండిల్ అనేది అప్ సైడ్ ఇలాగా స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయిపోతే మళ్ళీ ఇది వర్కౌట్ అవ్వదు. ఇది ఉంది చూడండి, ఇది వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది దీని కింద సస్టైన్ అవ్వాలి. దీని కింద సస్టైన్ అయితే అర్థం ఏంటి, ఈ లో అనేది మంచిగా బ్రేక్ అయినట్టు. తర్వాత మళ్ళీ మార్కెట్ ఒకవేళ అప్ సైడ్కి ఎలాగైతే అప్పుడు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. సో అర్థమైంది కదా. ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ ఇలా క్లోజ్ అయిపోతే మాత్రం ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ అనేది తీసుకోకూడదు. డౌన్స్ లైక్ గ్యాప్ డౌన్ అయ్యి సస్టైన్ అయితేనే మార్కెట్ మళ్ళీ రిట్రేస్ అయితే ఇక్కడ ప్లాన్ చేస్తాం. ఇన్ కేస్ అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లో బ్రేక్ చేస్తే మాత్రం ఇక్కడ మనం ఏంటంటే బేరిష్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో అది రైట్. రేపటి మార్కెట్ కోసం జస్ట్ ఏంటంటే చిన్న మీకు కూడా లైక్ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఆ విధంగా చెప్పానమాట. సో రైట్. సో ఈరోజు టాపిక్ అర్థమైంది కదా ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం ప్లీజ్ లైక్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా చెప్పాను కదా, సో ఎవరికైనా మీకు కూడా స్మార్ట్ మనీ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఇండియన్ మార్కెట్స్ 13 తెలుగు లైక్ చాలా తక్కువ ప్రైస్లో మీకు ఈ కంటెంట్ టీచ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.